హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదా ఫిష్. ఈరోజు హెల్దీ రెసిపీ గోంగూర కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. గోంగూర వేసుకుందాం. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఒక పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకుందాం. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత తీసి చూద్దాం. గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికోసం తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 గరిటెలు ఆయిల్ వేసుకుందాం. అందులో ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుందాం. అలాగే కొంచెం గార్లిక్ కూడా వేసుకుందాం. కరివేపాకు, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉడికించిన గోంగూర వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చక్కగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.